యాకోబు, ఇప్పటికైనా సరే నీవు లేచి బేతేలుకి వెళ్ళు, ఎక్కడ నీకు నేను కనపడ్డానో అక్కడ నీవు బలిపీఠాన్ని కట్టు, నువ్వు నాతో చేసిన నిబంధన నెరవేర్చు అని ప్రేమ కలిగిన దేవుడు ప్రేమతో హెచ్చరిక చేసి పలకరించాడు. ఆ పలుకు విన్నటువంటి యాకోబుకి ఇప్పుడు మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. ఇప్పటికే చాలాసార్లు మాట్లాడుతూ వచ్చాడు. ఏ రోజు కూడా దేవుని మాట వినక పెడచెవిన పెడుతూ వచ్చాడు. పెడచెవిన పెట్టిన ప్రతి పరిస్థితుల్లో నష్టపోతూ వచ్చాడు, అవమానపరచబడుతూ వచ్చాడు, కృంగిపోతూ వచ్చాడు. తన జీవితం అంతా బాధతో, దిగులతో, వేదనతోనే నడిపించబడుతూ ఉంది. ఎప్పుడైతే ఇప్పుడు దేవుడు ప్రేమతో పలకరించాడో తిన్నగా వెళ్ళాడు, ఫ్యామిలీ మీటింగ్ పెట్టాడు. విచిత్రమైన సంగతి ఏంటో తెలుసా? తన ఇంటి వారితో పరిశుద్ధపరుచుకొని ఒక పరిశుద్ధ కుటుంబముగా, ఒక పరిశుద్ధమైన ఇంటి వారిగా, దేవుని ఇంటి వారిగా వాళ్ళు బయలుదేరితే వారు అడుగు పెడుతున్న ప్రతి స్థలములో దేవుని భయము కలిగిందంట. దేవుడే వీరిని ఎదుర్కొని దేవుడే యాకోబును ఆశీర్వదించాడు.